తులారాశి వారికి 2, 3, 4 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా ఏంటంటే గనక మీకు 3 పెద్ద కోరికలు తీరబోతున్నాయి. కానీ ఈ వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండండి. లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయన్నమాట. చాలా వరకు కూడా మీరు ఏంటంటే గనక ఇబ్బందుల్లో పడిపోతారని చెప్పొచ్చు. ఈ 3 రోజులు కూడా మీకు ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, ఎలాంటి పరిహారం చేయాలి అనేది మొత్తం కూడా ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ యొక్క తులారాశి వారికండి అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. వీరి జీవితం మారబోతుంది. వీరు పట్టిందల్లా బంగారంలాగా మారబోతుంది. అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి. అద్భుతంగా మీ లైఫ్ ఉంటుందని చెప్పొచ్చు. ప్రతిదీ కూడా మీరు ఏంటంటే కనుక అనుకూలంగా మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది. తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా మంచి వ్యక్తులు. అందరితో ఏంటంటే కనుక కలిసిమెలిసి ఉంటారు. అందమైన మనసు అనేది ఉంటుందన్నమాట. అందరినీ కలుపుకొని పోతూ ఉంటారు. భేద భావాలు లేకుండా ఏంటంటే అందరితో కలిసిమెలిసి ఉంటారని చెప్పొచ్చు. వీళ్ళు ఏంటంటే జీవితంలో బాగా కష్టపడుతూ ఉంటారండి. లైఫ్లో ఏంటంటే ఎదగాలని అనుకుంటూ ఉంటారు. అలానే కాకుండా వీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలని చాలా కష్టపడతారనమాట. వీళ్ళకు ఎప్పుడు కూడా కష్టాలు వెంటాడుతూ ఉంటాయి. చిన్నప్పటి నుంచే లైఫ్లో ఏంటంటే కనుక వీళ్ళు చాలా అనుభవించారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచే బరువు బాధ్యతలు ఇవన్నీ కూడా వీరి మీద ఉంటాయని చెప్పొచ్చు. దానికోసం వీళ్ళు ఏంటంటే కనుక ఎంతో కష్టపడుతూ ఉంటారు. ముందుగా ఏంటంటే ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటారండి. చాలా వరకు కూడా ఫ్యామిలీని సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఫ్యామిలీకి ఒక వెన్నముక్కలాగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉంటారని చెప్పొచ్చు. ప్రతి పని కూడా ఏంటంటే కనుక అనుకూలంగా మార్చుకుంటారు. పనులన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉండేలాగా చేసుకుంటారనమాట. పని చేసే దగ్గర కూడా మంచి ప్రశంసలు అనేవి అందుకుంటూ ఉంటారని చెప్పొచ్చు. ఈ యొక్క తులారాశి వారికి టాలెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ప్రతిదీ కూడా ఏంటంటే కనుక ఆలోచించి ఆచితూచి అడుగులు వేసి వీళ్ళు ప్రతిదీ కూడా ఏంటంటే కనుక వీరికి అనుకూలంగా మార్చుకుని ఆ పనుల్లో రాణించగలుగుతారు. అందుకే వీళ్ళు చాలా తెలివైన వ్యక్తులు అని చెప్పొచ్చు. ప్రతిదీ కూడా తెలివితో జయిస్తారనమాట. ఎక్కడ కూడా అధైర్యపడకుండా ధైర్యంగా ఏంటంటే ముందుకు వెళ్తారు. ప్రతిదీ కూడా ఏంటంటే కనుక వీళ్ళు చేయగలుగుతారు. అంత టాలెంట్ వీళ్ళలో ఉంటుంది. వీళ్లకు ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు, బంధువర్గం కావచ్చు, కొంచెం ఎక్కువే అని చెప్పొచ్చు. నా అనుకున్న వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తాను, నన్ను కాదని వెళ్ళిపోయిన వాళ్లకు నేను ఏది చేయను అన్నట్టుగా ఉంటారు. ఫ్యామిలీ పరంగా మనం చూసుకుంటే ఫ్యామిలీ పరంగా బాగుంటుందండి. ఇబ్బందులు పెద్దగా కనిపించడం లేదు. అలానే కాకుండా ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యంగా ఉంటారు. ప్రతిదీ కూడా మీకు ఏంటంటే కనుక అనుకూలంగా ఉంటుంది. ప్రతిదీ కూడా మీకు ఏంటంటే కనుక అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ఇంట్లో భార్యాభర్తల సమస్యలు తొలగిపోతాయి. ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుంది. ఫైనాన్షియల్గా బాగా కలిసి వస్తుంది. ఇబ్బందులు అనేవి లేవని చెప్పొచ్చు. డబ్బు పరంగా కూడా బాగుంటుంది. అప్పులు తీర్చుకోగలుగుతారు. కొన్ని రకాల కష్టాల నుంచి మీరు బయటపడగలుగుతారు. అలానే కాకుండా ఏంటంటే కనుక కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం కూడా ఉంటుందన్నమాట. కోర్టు కేసుల పరంగా కూడా మీదే పై చేయి అవుతుందని చెప్పొచ్చు. ప్రతి రంగంలో కూడా బాగా రాణించే అవకాశం కూడా ఉంటుంది. ఈ 3 రోజులు కూడా మీకు విపరీతంగా దైవానుగ్రహం కలుగుతుంది. కాబట్టి మీ యొక్క ఎదుగుదల అనేది ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఎదగగలుగుతారు. లైఫ్లో ముందుకు వెళతారు. మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండే అవకాశం అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలానే కాకుండా పని చేసే దగ్గర నుంచి కూడా అండి మంచి ప్రశంసలు అందుకుంటారు. పనితీరు కూడా బాగుంటుంది. బాసి ఏంటంటే కనుక అంటే మీరు పనిచేసే దగ్గర మీ బాస్ కావచ్చు, మీరు పనిచేసే దగ్గర అంటే మీ పెద్దవాళ్ళు కావచ్చు, ఏంటంటే మిమ్మల్ని చక్కగా అప్రిషియేట్ చేస్తారనమాట. ఎందుకంటే అంత చక్కగా మీరు పనిచేస్తారు, అంత మంచి ప్రశంసలను అందుకుంటారనమాట. వీళ్లకు జాలి గుణము, దయ గుణము ఎక్కువగా ఉంటుందండి. ప్రతి ఒక్కరి మీద ఏంటంటే జాలి, దయ అనేది చూపిస్తూ ఉంటారనమాట. నా అనుకున్న వాళ్ళ కోసం వీళ్ళు ఏది చేయడానికైనా సరే అండి వెనకాడరనమాట. కానీ కొంతమంది ఏంటంటే కనుక వీరు కష్టపడుతుంటే బాధల్లో ఉంటే అలానే కాకుండా వీరికి ఏదైనా జరిగితే ఎవరు కూడా వీరిని వచ్చి పలకరించే వారే ఉండరండి. బాగైంది అనే వాళ్ళే ఉంటారు. కానీ వీళ్ళకి ఏంటంటే కనుక పలకరించడం కానీ ఏమైందని అడగటం కానీ చెయ్యరు. అదే ఎవరైనా వీళ్ళకు తెలిసిన వాళ్ళు బాధల్లో ఉంటే సమస్యల్లో ఉంటే వెంటనే వెళ్ళి ఏమైంది, ఏం జరిగింది, ఇలా చేసుకో, ఆ సమస్యలు పోతాయి, ఈ విధంగా ఉండటం వల్ల నీకు మంచి జరుగుతుందని సలహాలు సూచనలు ఇస్తారు. కానీ మిగతా వాళ్ళు మాత్రం ఎవరు కూడా వీళ్ళని పెద్దగా పట్టించుకోరు. వీళ్ళ మీద ఏంటంటే కనుక నరకన్ను నరదిష్టి ఎక్కువగా ఉంటుంది. మంది ఏడుపులు ఎక్కువగా ఉంటాయన్నమాట. వీళ్ళ ఎదుగుదలను ఆపాలని ఎంతో మంది ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ భగవంతుడి అనుగ్రహం ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏంటంటే లైఫ్లో అంచెలంచెలు ఎదుగుతూ ఉంటారనమాట. అలానే కాకుండా కొన్నిసార్లు ఏంటంటే కనుక చాలా నష్టపోతూ ఉంటారు. అయినా పర్వాలేదులే, లైఫ్లో ఇది ఒక గుణపాఠం అనుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. ఆ తర్వాత ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే ముఖ్యంగా మీకు మంచి లైఫ్ ఉండబోతుంది. చాలా చక్కగా ఉండబోతుంది. ఇంటి పరంగా కావచ్చు, వృత్తి వ్యాపారం చేసే వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది. ఎలాంటి సమస్యలు అయితే లేవు, ఎలాంటి ఇబ్బందులు అయితే ఇక్కడ కనిపించడం లేదని చెప్పొచ్చు. అలానే కాకుండా విద్యార్థులకు కూడా వాళ్ళ కళ నెరవేరబోతుంది. విద్యలో బాగా రాణించగలుగుతారు. విద్యలో ఏంటంటే కనుక వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఇంకా ఉందన్నమాట. ఇంకా తర్వాత
ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం గట్టిగా ప్రయత్నించండి, ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందన్నమాట. ఆ తర్వాత మీకు ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ దైవానుగ్రహం కలగబోతుందన్నమాట. దైవానుగ్రహం కలిగితే ఏమో జరుగుతుందో తెలుసా? అప్పులు తీరుతాయి, అనేక రకాల కష్టాల నుంచి మీరు బయటపడతారు, ఆర్థికంగా కూడా మీకు బాగుంటుంది, ఫైనాన్షియల్గా మీకు బాగుంటుందన్నమాట. ఇబ్బందులు అనేవి లేకుండా లైఫ్లో ఇంకా మీరు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి మీకేంటంటే ఇక్కడ మనం చూసుకుంటే మీకు దైవానుగ్రహం అంటే ఆంజనేయ స్వామి అనుగ్రహం కలగబోతుంది, సకల శుభాలు చేకూరబోతున్నాయి, అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. మీ జీవితంలో మీరు కోల్పోయిన మళ్ళీ తిరిగి పొందే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీకు ముఖ్యంగా మనం గమనించుకుంటే ఆంజనేయ స్వామి అనుగ్రహం కలగాలంటే తప్పకుండా మీకు అంటే హనుమాన్ జయంతి రోజు అండి ఇలా ఏంటంటే గుర్తుపెట్టుకోండి. ఏం చేయండి అంటే కనుక ఉదయాన్నే లేవండి, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి, ఇంట్లో ఏంటంటే ఆంజనేయ స్వామిని పూజించండి. అలా పూజించిన తర్వాత ఏంటంటే దగ్గరలో ఉండే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి. అలా వెళ్ళేటప్పుడు 21 తమలపాకులను తీసుకుని దానిపైన ఏంటంటే సింధూరంతో జై శ్రీరామ్ అని రాసి ఆ తర్వాత ఆ తమలపాకులని ఒక అంటే ఎరుపు రంగు తాడు తీసుకొని ఆ తాడుకు ఇవన్నీ కూడా చక్కగా కుచ్చేసి మాలలాగా తయారు చేయండి. అలా చేసిన తర్వాత మీరు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ ఏంటంటే కనుక చక్కగా నమస్కారం చేసుకుని పూజ చేసుకుని ఈ మాలను ఏంటంటే సమర్పించండి. సమర్పించేటప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, బలంగా కోరికని కోరుకోండి. అలా కోరుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? మీ కోరిక నెరవేరుతుంది, మీరు కుబేరులు అయిపోతారనమాట. ఖచ్చితంగా ఆంజనేయ స్వామి అనుగ్రహం కలిగి బలము అలానే కాకుండా ఐశ్వర్యం కూడా లభిస్తుందని చెప్పొచ్చు. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది, ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ఇది ఖచ్చితంగా చేసుకోండి. ఒకవేళ మీకు చేయడం వీలు పడకపోతే నార్మల్గా అయినా సరేనండి, మీరు ఏంటంటే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి, అక్కడ సింధూరం ధరించండి, అలానే కాకుండా నమస్కారం చేసుకోండి, ఓం హనుమతే నమః అని మంత్రాన్ని పఠించండి. లేదంటే మీరు 21 తమలపాకులను తీసుకోకపోయినా పర్వాలేదు, ఒక 5 కానీ లేదంటే ఒక 3 కానీ తమలపాకులను తీసుకొని కూడా మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు జై శ్రీరామ్ అని రాసేసి తమలపాకులను స్వామివారికి సమర్పించవచ్చు. గుడికి వెళ్ళకపోయినా ఇంట్లో ఆంజనేయ స్వామి అంటే పటానికి కూడా మనం తమలపాకులతో మాలను అంటే కట్టి వేయవచ్చు అనమాట. అలా కూడా ఫలితం వస్తుంది. కాబట్టి ఈ విధంగా కూడా చేసుకోండి. ఇంకా దానికి తోడు ఏంటంటే రేపు మనకు పౌర్ణమి కూడా ఉందండి, అంటే చాలా శక్తివంతమైనది కదా. కాబట్టి మీరు ఏం చేయండి అంటే గుర్తుపెట్టుకోండి, ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిదండి, చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. ఈ యొక్క రోజుల్లో మీకు ఏంటంటే అద్భుతాలు జరగబోతున్నాయి అనమాట, అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. కాబట్టి లక్ష్మీదేవిని కూడా పూజించండి, అమ్మవారిని దీపధూప నైవేద్యాలతో పూజించండి. అమ్మవారిని కూడా పూజించడం వల్ల మంచి జరుగుతుంది. ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవి కాబట్టి ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి వాళ్ళ యొక్క లైఫ్ అనేది ఎప్పుడు కూడా ధనంతో నిండిపోయి ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అందుకే రేపు పూజ చేసేటప్పుడు ఒక 3 యాలకులు తీసుకోండి. యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి, రుణబాధను తీసేస్తాయి, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడతాయి. 4 దిక్కుల నుంచి కూడా ధనాన్ని ఆకర్షించడానికి యాలకులు ఉపయోగపడతాయి. కాబట్టి యాలకులని 3 తీసుకోండి. ఇలా మనకు చిల్లులు కానీ చినికి కానీ కొన్ని డ్యామేజ్ ఉంటాయి కదా, అలాంటివి తీసుకోకండి. నార్మల్గా ఉండే యాలకులు తీసేసుకోండి, సరిపోతుందన్నమాట. అలా తీసుకున్న యాలకులను ఏంటంటే కాసేపు లక్ష్మీదేవి పటం ముందు కానీ లేదంటే ఆంజనేయ స్వామి పటం ముందు కానీ పెట్టండి. ఒక 20-30 నిమిషాలు వదిలేయండి. వదిలేసిన తర్వాత వాటిని తీసేసి పర్సులో దాచుకోండి. చూడండి సంపాదన ఎలా పెరుగుతుంది, డబ్బు ఎలా వస్తుంది, ఎలానే కాకుండా 4 దిక్కుల నుంచి ధనం ఎలా ఆకర్షిస్తుంది అనేది మీకు అర్థమైపోతుంది. 3 నెలల వరకు ఉంచుకోవచ్చు, లేదంటే 2 నెలలు కూడా పెట్టవచ్చు, లేదంటే నెల పెట్టుకుని ఆ తర్వాత వాటిని తీసేసి పారే నీటిలో కానీ లేదంటే తొక్కని ప్రదేశంలో కానీ పడేస్తే సరిపోతుందన్నమాట. ఇలా ధనం లేని చోట ఏంటంటే కనుక ధనాన్ని పుట్టించడానికి యాలకులు ఉపయోగపడతాయి. యాలకులకు అతీత శక్తి ఉంటుంది. కాబట్టి యాలకులతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయని చెప్పొచ్చు. పురాణ గ్రంథాల ప్రకారం ఏంటంటే కనుక యాలకులు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. కాబట్టి ధనము ఐశ్వర్యము మనకు లభించడానికి యాలకుల పరిహారాలు చేస్తూ ఉంటారు. పౌర్ణమి తిథుల్లో 21 యాలకులను తీసుకుని పసుపు రంగు తాడు తీసుకుని దానికి చక్కగా ఏంటంటే కనుక సూది సహాయంతో యాలకులు గుచ్చి మాలలాగా తయారు చేసి ఆ మాలను అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత ఆ మాలను తీసుకెళ్ళి వ్యాపారం చేసే చోట్ల పెట్టుకుంటే వ్యాపారం ఏంటంటే కనుక ఎంత దివాలా తీసినా సరే తిరిగి ఆ వ్యాపారం ఏంటంటే కనుక మనము అంటే చెయ్యలేనంత అలసిపోయేంత వ్యాపారం బాగుంటుందన్నమాట, మనకంత మంచి ఫలితం వస్తుంది. కాబట్టి ఇది కూడా ఆచరించవచ్చు. ఇక ఆ తర్వాత ఇలా ఈ విధంగా చేసుకోండి, అంతా కూడా బాగానే ఉంటుందండి. ముఖ్యంగా మీకు ఏంటంటే దైవానుగ్రహం వల్ల 3 కోరికలు తీరుతాయని చెప్పాం కదా, ఆ 3 కోరికలు కూడా తీరబోతున్నాయి అనమాట. ఒకటి వచ్చేసి మనం ముందే చెప్పాం కదా, ఉద్యోగం వస్తుందని. ఖచ్చితంగా 2, 3, 4 తేదీల్లో ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. గట్టిగా ప్రయత్నిస్తే ఉద్యోగం వస్తుంది. ఏదేదో మీరేంటంటే కనుక ఏదో ప్రయత్నాలు చేస్తున్నాం కానీ రావట్లేదు అనుకుంటే అది రాదు. గట్టిగా ప్రయత్నించండి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కావచ్చు, లేదంటే కనుక మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ వెళ్ళటం, అంటే తులసికోటకు నమస్కారం చేసుకుని వెళ్ళటం, ఇలా గనక చేసుకుంటే తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అలానే కాకుండా చిన్నదా పెద్దదా ఉద్యోగం అని మనం పక్కన పెడితే ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి అయితే కలుగుతుంది. ఉద్యోగం అనేది
వచ్చే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. అంటే గ్రహాలు స్థితిగతులను బట్టి మీకు ఉద్యోగం వస్తుందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఇంకొకటి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. కొంతమంది అంటే కొత్తగా ఇల్లు కట్టుకొని గృహప్రవేశాలు చేయటం కానీ, అలానే కాకుండా సంబంధాలు అంటే వివాహ సంబంధాలు కానీ, ఇలా ఏంటంటే గనక అవి అనుకోకుండా అంటే వివాహ సంబంధాలు కుదిరే అవకాశం కానీ, వాటి మీద చర్చ జరగటం కానీ, వాటి గురించి మాట్లాడుకోవటం కానీ ఇలాంటివి జరుగుతాయి. ఈ 3 కోరికలైతే తీరుతాయి. ఇవందరికీ తీరుతాయంటే మాక్సిమం అయితే తీరే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. అలానే కాకుండా గుడ్డిగా ఎవరిని నమ్మకండి. ఎవరిని నమ్మి కూడా మోసపోకండి. ఎందుకంటే నా అనుకున్న వాళ్ళే మీ యొక్క శత్రువులని భావించండి. చుట్టుపక్కల నా అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీతో క్లోజ్గా ఉంటారు. మీ పర్సనల్ విషయాలు తెలుసుకుంటారు. తిరిగి ఏంటంటే కనుక మీ శత్రువులకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే కొంచెం జాగ్రత్త వహించండి. జాగ్రత్తగా ఏంటంటే కనుక ప్రతి ఒక్కరిని కూడా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడు కూడా మీ పర్సనల్ విషయాలు ఇతరులతో షేర్ చేసుకోకండి. ఎందుకంటే మీరు బాగున్నారనుకోండి, వాళ్ళేంటంటే ఏడుస్తారు. అంటే మీరు బాగున్నారనుకోండి, వాళ్ళు మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఏంటంటే ఏడుస్తారు. అందుకే పర్సనల్ విషయాలు ఎప్పుడు చెప్పుకోకూడదు. అదే మీరు ఏడుస్తున్నారనుకోండి, మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు నవ్వుతూ ఉంటారనమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలానే కాకుండా మీకు స్వామివారి అనుగ్రహం ఉంది కాబట్టి మిమ్మల్ని ఎవ్వరేమీ చేయలేరండి. కించపరిచిన వాళ్ళే మళ్ళీ తిరిగి మీకు గౌరవాన్ని ఇస్తారు. ఎవరైతే మిమ్మల్ని అంటే చాలా వరకు కూడా హేళన చేశారో అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక మళ్ళీ తిరిగి మిమ్మల్ని అంటే తలపైన కూర్చోబెట్టుకుంటారు, నెత్తి మీద కూర్చోబెట్టుకుంటారు. అంత చక్కగా ఏంటంటే కనుక మిమ్మల్ని అంటే అప్రిషియేట్ చేయటం కానీ, మీ దగ్గరికి రావటం కానీ, విడిపోయిన వారు మాటలు కలపటం కానీ, అలానే కాకుండా ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే దూరమైన వారు కూడా మళ్ళీ దగ్గరయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత ఇక్కడ ఒకటి ఏంటంటే కనుక మనం గమనించుకుంటే ఈ ఇద్దరు వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ ఇద్దరు వ్యక్తులు ఏంటంటే మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారండి. అందుకే ఈ ఇద్దరు వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ తులారాశి వారికి ఎఫ్ లెటరు, అలానే కాకుండా ఎస్ లెటరు, ఎఫ్ ఎస్ ఈ 2 లెటర్ వాళ్ళు ఏంటంటే ఇబ్బంది పెడతారండి, బాధ పెడతారు. ఈ ఎఫ్ లెటర్ ఉంటుంది కదా, వీళ్ళని అసలు నమ్మకండి. వీళ్ళు ఏంటంటే కనుక నమ్మక ద్రోహులు అనమాట. ఎప్పుడు మీరేం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారని తెలుసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం, మీ పర్సనల్ విషయాలన్నీ కూడా ఇతరులకు చెప్పటం, షేర్ చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. అందుకే వీరితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్త్రీలలో కావచ్చు, పురుషులలో కావచ్చు, ఎఫ్ లెటర్ అనే పేరు గల వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. వీళ్ళతో మీరు ఏ పర్సనల్ విషయాలు చెప్పకండి. చాలా బాధపడతారు, చాలా ఇబ్బంది పడతారు. వీరు ఏదైనా అడిగితే కూడా మా దగ్గర లేదు, ఇప్పుడు రాదు అన్నట్టుగా సమాధానాలు చెప్పండి. అంతేకాని అయ్యో పాపమని దగ్గరికి తీసుకున్నారనుకోండి, ఆ తర్వాత ఏంటంటే కనుక మిమ్మల్ని ఎవరు కూడా పాపమన్నారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఎస్ లెటర్. ఈ ఎస్ లెటర్ వాళ్ళు ఏంటంటే కనుక మీ మీద కుళ్ళు, ద్వేషము, అసూయ, అలానే కాకుండా మీ ఎదుగుదలను ఆపటము, మీరు ఎదుగుతుంటే చూసి వీళ్ళ కళ్ళల్లో కుచ్చుకోవటం ఇదంతా కూడా జరుగుతుందన్నమాట. వీళ్ళు కూడా ఏం తక్కువేం కాదండి. కాకపోతే ఏంటంటే మీ ముందు బాగా నటిస్తారనమాట. ఎంత బాగా అంటే మీరు కూడా ఏంటంటే కనుక ఒక్కొక్కసారి అబ్బా ఎంత మంచి వాళ్ళు, ఎంత బాగా అంటే మాట్లాడుతున్నారు, పలకరిస్తున్నారు, మంచి వ్యక్తులు అన్నట్టుగా మీరు కూడా నమ్మేస్తారు. కానీ మీ వెనక చేసే పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. మిమ్మల్ని అవమానించటం కానీ, అగౌరవపరచటం కానీ, నలుగురిలో మిమ్మల్ని హేళన చేయటం కానీ ఇలాంటివి చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు. మనం అనుకుంటాము ఏంటంటే మన వాళ్ళే కదా అనుకుంటాం, కానీ ఆ మన వాళ్ళల్లో శత్రువులు ఉన్నారని మీరు ఎప్పుడు తెలుసుకోరండి. అలా తెలుసుకోకనే చాలా నష్టపోతున్నారు. అలానే కాకుండా ఏంటంటే నా వాళ్ళు అనుకుంటారు, కానీ ఆ నా వాళ్ళ వల్ల మీకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి. కాబట్టి కొంచెం చూసుకుని జాగ్రత్త పడండి. మిగతా అదంతా కూడా బాగానే ఉంటుందండి. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు కూడా ఏంటంటే కనుక అవి పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థికంగా అయితే బాగానే ఉంటుందన్నమాట. ఈ 3 రోజులు కొంచెం ఏంటంటే ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా ఆలోచించకండి. సమయానికి ఆహారం తీసుకోండి. కంటి నిండా నిద్రపోండి. అలానే కాకుండా కోర్టు కేసుల పరంగా మీదే పై చేయవుతుంది, కానీ చాలా వరకు కూడా ఏంటంటే కనుక మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పొచ్చు కోర్టు అంటే సమస్యల పరంగా. ఆ తర్వాత దూర ప్రయాణాలు కూడా ఉంటాయి. ఆ ప్రయాణాలు కూడా మీకు అనుకూలిస్తాయి. ప్రయాణాల వల్ల కూడా మంచి జరుగుతుంది. ఇక అలానే కాకుండా ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, మంచి శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు కావచ్చు, ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు కావచ్చు, నలుపు రంగులో ఉండే బట్టలు, బ్లూ కలర్లో ఉండే బట్టలు మాత్రం అస్సలు ధరించకండి. వాటి వల్ల చెడు జరుగుతుంది, కానీ మంచి అయితే జరగదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక అనంతరం వచ్చేసి మీరేంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలా మీకు మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. కాబట్టి రాత్రి ఒక్కరోజు ఏంటంటే రాత్రి పడుకునేటప్పుడు, ఈ 3 రోజుల్లో ఏ రోజైనా పర్వాలేదు, రాత్రి పడుకునేటప్పుడు ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి. ఇది ఎందుకు చేయాలంటే ముఖ్యంగా మీరు ఇది చేయటం వల్ల ఏం జరుగుతుందంటే కనుక గుర్తుపెట్టుకోండి, మీకుండే కొన్ని రకాల ఇబ్బందులండి, అంటే కష్టాలు, భరించలేని సమస్యలు వస్తున్నాయి, వాటి వల్ల సఫర్ అవుతున్నారు. అలానే కాకుండా కొంతమందికి ఏంటంటే కష్టాలు ఎక్కువ అయిపోయి పడుకుంటే నిద్ర పట్టకపోవటం, ఎక్కువగా ఏంటంటే కనుక బాధ అనిపించటం, ఒంటరిగా ఉండి బాధపడటం, అలానే కొంచెం నరదిష్టి కూడా ఉంది. ఇదంతా కూడా ఉంది కదా, ఇదన్నీ కూడా చెడు సమస్యలతో మీరు సతమతం అవుతున్నారు కదా. అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక రాత్రి పడుకునేటప్పుడు రూపాయి బిల్లని తీసుకోండి. మీరు అనుకోవచ్చు రూపాయి బిల్ల వల్ల ఏం జరుగుతుందండి, రూపాయి బిల్ల వల్ల ఏం అవుతుంది
జరుగుతుందంటే రూపాయి బిళ్ళ వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. రూపాయి ఏంటంటే గనక మానవుడి యొక్క జీవితాన్ని మార్చేస్తుంది. రూపాయి బిళ్ళ ఏంటంటే అనేక రకాల కష్టాల నుంచి, సమస్యల నుంచి బయటపడేస్తుందనమాట. అందుకే ఒక రూపాయి బిళ్ళను తీసుకోండి. రాత్రి పడుకునేటప్పుడు తిన్న తర్వాత ఆడవారైతే కుడి చేతిలో, మగవారైతే ఎడమ చేతిలో పట్టుకొని తల చుట్టూదా 3 సార్లు తిప్పే ముందు ఏంటంటే గనక గట్టిగా సంకల్పం చెప్పుకోండి. కష్టాలు, సమస్యలు, బాధల గురించి చెప్పుకొని తల చుట్టూదా 3 సార్లు తిప్పి ఆ తర్వాత దిండు కింద పెట్టి పడుకొని తెల్లారి లేచిన తర్వాత ఆ రూపాయి బిళ్ళను ఏంటంటే గనక పేదవారికి దానం చేస్తే ఖచ్చితంగా సమస్యలు పోతాయి. ఎంతో కొంత సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుంది. మీకు చక్కగా కలిసి వస్తుంది. ఈ డిప్రెషన్ తొలగిపోతుంది, నరదిష్టి తొలగిపోతుంది, అద్భుతంగా మీ లైఫ్ ఉంటుంది. అద్భుతంగా ఏంటంటే గనక మీకు ఈ పరిహారం కూడా పనిచేస్తుందని చెప్పొచ్చు. కాబట్టి వీలుంటే రేపు కానీ 3 రోజులలో ఒక రోజు ఏ రోజైనా పర్వాలేదు చేసేసుకోండి, ఫలితం వస్తుంది.